హలో ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు విజయ్ స్టడీస్. సో ఇక్కడ ఈరోజు మనం ఈ సెషన్లో ఆల్రెడీ నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి ఆల్రెడీ ఒక క్లాస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు పార్ట్ 2లో పాఠశాల విద్య, మరి ఇక్కడ పాఠశాల విద్యలో ఉండేటటువంటి అంశాలు ఏంటి, మరి పాఠశాల విద్య ద్వారా నూతన జాతీయ విద్యా విధానం ద్వారా మనం ఏమేమి తెలుసుకోవాలి, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాఠశాల విద్యకు సంబంధించి ఏ అంశాలపైన ఎక్కువగా అడిగే ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చివరి వరకు చూస్తేనే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మెయిన్ పాయింట్స్ అన్ని కూడా ఇక్కడ పాఠశాల విద్యకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకేనా? గమనించండి బాగా. సో నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించి నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా 2020 ఇక్కడ మనం ఈరోజు పాఠశాల విద్య, మరి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో కొన్ని అంశాలపైన చర్చించడం జరిగింది. మరి అయితే ఇక్కడ పాఠశాల విద్యకు సంబంధించి ఇక్కడ పాఠశాల విద్యలో ప్రధానంగా ఇక్కడ 8 అంశాలను చేర్చడం జరిగింది. మరి ఇక్కడ 8 అంశాలు ఏమేమి ఉన్నాయనేది మనం గమనించినట్లయితే, సో మొదటిగా చూసినట్లయితే ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య 1, 2 ప్రాథమిక స్థాయి ఇక్కడ ప్రాథమిక స్థాయిలో భాష మరియు గణితం. 3 డ్రాప్అవుట్స్. ఇక్కడ ఏంటంటే 3 డ్రాప్అవుట్స్ తగ్గించడం మరియు సార్వత్రిక విద్యను అందరికీ. నెక్స్ట్ పాఠశాలలో విద్యా ప్రణాళిక బోధనా శాస్త్రం. నెక్స్ట్ ఉపాధ్యాయుల అభ్యసనం. అంటే ఇక్కడ ఉపాధ్యాయుల అభ్యసనం అనేది ఆకర్షణీయంగా ఉండాలి, మరి సమగ్రమైనటువంటిదిగా ఉండాలి. నెక్స్ట్ 6 సమానత్వం మరియు సమ్మిళిత విద్య. 7 స్కూల్ క్లస్టర్స్ ద్వారా వనరుల పంపిణీ. 8 పాఠశాల విద్య ప్రామాణికాల గుర్తింపు. ఇక్కడ ఈ 8 అంశాలు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే పాఠశాల విద్యలో చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. పాఠశాల విద్యలో చేర్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది బాగా గమనించుకోవాలి. సో ఇక్కడ పాఠశాల విద్యలో చేర్చినటువంటి అంశాలు ఏంటి అంటే ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్య. సో ECCE అంటే ఇక్కడ ఏంటి అంటే ఎర్లీ చైల్డ్ కేర్ ఎడ్యుకేషన్, ప్రాథమిక స్థాయి భాష గణితం, డ్రాప్అవుట్స్ తగ్గించడం మరియు సార్వత్రిక విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, పాఠశాలలో విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్రం అనేది ఏ విధంగా ఉండాలి, ఉపాధ్యాయుల అభ్యసనము, సమానత్వం మరియు సమ్మిళిత విద్య, స్కూల్ క్లస్టర్స్ ద్వారా లేదా ఓపెన్ స్కూల్స్ అంటే ఇక్కడ కొన్ని స్కూల్ సంబంధించినటువంటి ఇతర విభాగాల ద్వారా వనరుల యొక్క పంపిణీ, పాఠశాల విద్య ప్రామాణికాల గుర్తింపు. ఇవన్నీ కూడా అంశాలు అయితే ఇక్కడ చేర్చడం జరిగింది. మరి ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. బాగా గమనించండి. ముందుగా ప్రారంభ బాల్య మరియు సంరక్షణ విద్య గురించి చూద్దాం. ప్రారంభ బాల్య మరియు సంరక్షణ విద్య అయితే ఇక్కడ బాగా గమనించాల్సినటువంటి అంశాలు ఏమున్నాయంటే ప్రారంభ బాల్య మరియు సంరక్షణ విద్యలో భాగంగా ప్రధానంగా ఇక్కడ ఏంటి అంటే సామాజికంగా మరియు ఆర్థికంగా
బాగా వెనుకబడినటువంటి జిల్లాలు లేదా ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలలో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క విభాగాలకు అనుగుణంగా ఇక్కడ విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం. ఇక ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఈసీసీని ఇక్కడ ప్రవేశపెట్టడం, మరియు అదే విధంగా వివిధ స్థాయిలలో ఉండేటటువంటి వర్కర్లు లేదా అంగన్వాడీ టీచర్లు మరియు ప్రత్యేకమైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారిని ఈ స్థాయిలో పూర్తిగా బోధనకి కేటాయించడం. మరి ఇక్కడ ప్రారంభ బాల్య మరియు సంరక్షణ విద్యకు సంబంధించి ఈ యొక్క విద్యా ప్రణాళికను ఎవరు రూపొందిస్తారు అంటే ఎన్సీఆర్టీ రూపొందించడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ ఈ యొక్క పాఠ్య ప్రణాళికకు సంబంధించి రూపకల్పన అయితే చేయడం జరుగుతుంది. సో ఎన్సీఆర్టీ అంటే ఏంటి? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎన్సీఆర్టీ యొక్క రూపకల్పనలో ఇక పాఠ్య ప్రణాళిక అనేది ఉంటుంది. మరి అదే విధంగా ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క పాఠ్య ప్రణాళిక ఆధారంగానే అంగన్వాడీ టీచర్లు ఈ యొక్క ప్రణాళికకు అనుగుణంగా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంగన్వాడీ టీచర్లకు ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి ప్రణాళిక ద్వారా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇక్కడ ఈ యొక్క ప్రారంభ బాల్య సంరక్షణ విద్యా విధానంలో. మరి దానితో పాటు ఇక్కడ ఎన్సీఆర్టీకి అనుగుణంగానే వృత్తిపరమైనటువంటి విద్యా విధానాలతో పాటుగా అక్కడ ప్రత్యేకమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు మరి కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సమన్వయం చేసుకుంటూ అక్కడ వృత్తిపరమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క నియామకం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? మరి అయితే ఇక్కడ ప్రారంభ బాల్య సంరక్షణ మరియు విద్యను సమన్వయం చేసేటటువంటి శాఖలు ఏమేమి ఉంటాయి అంటే వెరీ ఇంపార్టెంట్. మానవ వనరుల అభివృద్ధి శాఖ, మానవ వనరుల శాఖ, నెక్స్ట్ గిరిజన సంక్షేమ శాఖ, నెక్స్ట్ అదేవిధంగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మరియు స్త్రీ శిశు సంరక్షణ శాఖ. ఇటువంటి శాఖలన్నీ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ప్రారంభ బాల్య దశ మరియు సంరక్షణ విద్యకు సంబంధించి అనేకమైనటువంటి చర్యలను చేపట్టవలసిన అవసరం అనేది ఉంటుంది. సరే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్న అడిగేదానికి సో ఏ ప్రణాళిక ఆధారంగా ప్రాథమిక లేదా ప్రారంభ బాల్య దశ సంరక్షణ విద్యలో అంగన్వాడీ టీచర్లకి శిక్షణ అనేది కేటాయించడం జరుగుతుంది అంటే ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళిక ఆధారంగా వాళ్ళకి శిక్షణ అనేది అందించడం జరుగుతుంది. మరి ప్రారంభ బాల్య దశ మరియు సంరక్షణ విద్యకు సంబంధించి ఏ శాఖలు సమన్వయంతో ముందుకు పోవాల్సి ఉంటుంది లేదా ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది ఒకవేళ ప్రశ్న అడిగినట్లయితే గిరిజన సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మరియు స్త్రీ సంక్షేమ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఈ శాఖలన్నీ కూడా ఉమ్మడిగా సమన్వయం చేసుకుంటూ ఈ విద్యా విధానాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? బాగా గమనించాల్సినటువంటి అంశం. మరి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకించి ఇక్కడ ప్రారంభ బాల్య సంరక్షణ విద్యలో బాగా వెనుకబడిన ప్రాంతాలలో ఉండేటటువంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క నియామకం అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ రెండోది గమనించినట్లయితే ప్రాథమిక స్థాయి భాషా గణితం. మరి ప్రాథమిక స్థాయి భాషా గణితంలో ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. బాగా గమనించండి, వెరీ ఇంపార్టెంట్. ప్రాథమిక స్థాయికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మరి అయితే ఇక్కడ ప్రాథమిక స్థాయిలో భాష మరియు గణితం అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే విద్యార్థులు ప్రైమరీ సెక్షన్స్ అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుకునేటప్పుడు దాదాపుగా ఇక్కడ మనం యొక్క భారతదేశంలో 5 కోట్ల మంది పిల్లలకి 5 కోట్ల మంది పిల్లలకి 2025 నాటికి గణితం మరియు భాషా శాస్త్రాలలో ప్రావీణ్యం పొందే విధంగా కొన్ని కార్యక్రమాలను అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే ఇందుకు అనుగుణంగా ఎన్సీఆర్టీ వాళ్ళు రూపొందించేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మరి అది ఏంటి అంటే నేషనల్ మిషన్ ఆన్ లిటరసీ ఫర్ న్యూమరసీ. నేషనల్ మిషన్ ఆన్ లిటరసీ ఫర్ న్యూమరసీ అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఇక్కడ దాదాపు 2025 నాటికి విద్యార్థులలో గణితం మరియు భాషా శాస్త్రాల పైన ఒక ప్రావీణ్యత
అంటే వాళ్ళందరూ కూడా మంచి స్కిల్స్ ని పెంపొందించే విధంగా ఇక్కడ ప్రణాళికను అనేది రూపొందించడం జరుగుతుంది. మరి ఇందుకు అనుగుణంగానే మనకేంటి అంటే దాదాపు ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క నియామకం అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఉపాధ్యాయుల నియామకం అనేది చేపట్టడం జరుగుతుంది. దేని అనుగుణంగా అంటే ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం ఆధారంగా అక్కడ వీలైనంత త్వరగా కూడా వివిధ విభాగాలలో ఉండేటటువంటి ఖాళీలన్నింటినీ కూడా గుర్తించి ఈ యొక్క ఉపాధ్యాయుల నియామకం అనేది ఇక్కడ ప్రాథమిక స్థాయి యొక్క భాష మరియు గణితానికి సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ నియమించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా కొన్ని ప్రాంతాలలో మనకి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో అయితే 30:1 రేషియోలో ఉపాధ్యాయులకు నిష్పత్తి అనేది ఉండాలి. మరి ఆర్థికంగా సామాజికంగా బాగా వెనకబడినటువంటి ప్రాంతాలలో అయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి అనేది 25:1 గా ఉండాలి అనేసి కూడా ఈ యొక్క కొత్త నూతన విద్యా విధానం అనేది ఎక్కడ చట్టంలో చేర్చడం జరిగిందనమాట, నూతన విద్యా విధానానికి సంబంధించి. ఓకేనా. మరి అయితే ఈ యొక్క గణితం లేదా భాషా శాస్త్రాలకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క తరగతులలో ఉపాధ్యాయులు వాళ్ళకి టెక్నికల్ స్కిల్స్ సంబంధించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఈ యొక్క భాషా కౌశలాలకన్నింటికి సంబంధించి భాషలకు సంబంధించి ప్రాథమిక మాతృభాషలో విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి అంశాలను కావచ్చు, మరి గణితానికి సంబంధించినటువంటి ప్రావీణ్యాలన్నింటినీ కూడా ఇక్కడ వీళ్ళు సాధించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎక్కడ అంటే మనకి ప్రాథమిక స్థాయి భాష మరియు గణితంలో. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా బాగా గమనించినట్లయితే ఈ యొక్క అంశాలకు సంబంధించి ఇక్కడ ఏంటి ఎన్సీఆర్టీ రూపొందించినటువంటి ప్రణాళిక ఆధారంగా అంగన్వాడీ టీచర్లకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ మిషన్ ఫర్ లిటరసీ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి కార్యక్రమాల ద్వారా ఇక్కడ ప్రాథమికంగా గణితం మరియు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రాథమిక స్థాయి భాషా గణితంలో దీక్ష వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో గణితం మరియు భాష వంటి అంశాలన్నింటినీ చాలా సులభతరంగా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి బోధించడానికి ఈ యొక్క కార్యక్రమం అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ దీక్ష అంటే ఏంటి అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. ఇక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ అంటే ఇక్కడ ఏంటంటే దీక్ష యొక్క ఫుల్ ఫామ్ అనమాట, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. మరి దీంతో పాటుగా ఏంటి అంటే ఇక్కడ అదే విధంగా 100% విద్యార్థులందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు అనేటివి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రాథమిక స్థాయిలో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మనం ఏం చెప్పుకున్నాం, సో నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాథమిక స్థాయి విద్యా విధానంలో ఇక్కడ ఏంటంటే ప్రాథమిక స్థాయి భాష మరియు గణితానికి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ అండ్ న్యూమరసీ ఒకటి, దీక్ష వంటి కార్యక్రమాలు, 100% ఆరోగ్య పరీక్షలు అనేటివి ఇక్కడ ప్రాథమిక స్థాయి యొక్క బోధనకు సంబంధించి బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి అంశాలు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా డ్రాప్ అవుట్స్ గురించి ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక డ్రాప్ అవుట్స్ సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ డ్రాప్ అవుట్స్, సో ప్రాథమికంగా ఇక్కడ విద్యార్థుల యొక్క సంఖ్య అనేది ఒక స్థాయి వరకు అంటే 8వ తరగతి వరకు విద్యార్థుల యొక్క హాజరు అనేది క్రమంగా చాలా బాగా ఉంటుంది. మరి 8వ తరగతి ఆ పైన కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పిల్లల యొక్క డ్రాప్ అవుట్ సంఖ్య అనేది దేశవ్యాప్తంగా కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది అనేసి ఒక సర్వే తేల్చిందనమాట. సో 2017లో నిర్వహించినటువంటి NSSO సర్వే ప్రకారం దాదాపుగా 3.22 కోట్ల మంది విద్యార్థులు ఈ యొక్క పాఠశాలలకు విద్యకి సంబంధించి చాలా దూరంగా ఉన్నారు, అంటే సెకండరీ విద్యను అభ్యసించడానికి చాలా దూరంగా ఉన్నారనేసి ఇక్కడ ఒక సర్వే అయితే తేల్చడం జరిగింది. నేషనల్ స్టూడెంట్ సర్వే ఆర్గనైజేషన్ వాళ్ళు 2017లో నిర్వహించినటువంటి సర్వే ప్రకారం 3.22 కోట్ల మంది విద్యార్థులు 8వ తరగతి తర్వాత గణనీయంగా డ్రాప్ అయిపోవడం జరుగుతూ ఉందనేసి కూడా చెప్పడం జరిగింది. మరి అయితే ఇక్కడ ఏంటంటే 2030 నాటికి దీని యొక్క పర్సంటేజ్ 100% ఎక్కడ కూడా డ్రాప్ అవుట్స్ అనేవి ఉండకూడదు. సో 100% అందరూ విద్యార్థులు కూడా విద్యను అందుకోవాలి అనేసి ఈ యొక్క ప్రధానమైనటువంటి నూతన విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. సో డ్రాప్ అవుట్ సంఖ్య అనేది తగ్గాలి. మరి డ్రాప్ అవుట్ సంఖ్య అనేది తగ్గాలి అంటే పాఠశాలలకు సంబంధించి సమన్వయంతో పాటు వివిధ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులకి అవగాహన కల్పించాలి, అవగాహన కార్యక్రమాలను చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే
ఇక డ్రాప్ అవుట్స్ సంబంధించి ప్రధానంగా ఇక్కడ వలస కార్మికుల యొక్క పిల్లలు ఎక్కువగా డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఎక్కువగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ విద్యార్థులు, అక్కడ ఉండేటటువంటి విద్యార్థులు ఇక్కడ విద్యను కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో అటువంటి వారిని గుర్తించి, సో ప్రత్యేకించి వాళ్ళకి కూడా కొన్ని రకాలైనటువంటి విద్యా వనరులని సమకూర్చి ఎక్కడ కూడా విద్యార్థుల యొక్క డ్రాప్ అవుట్ సంఖ్య అనేది ఉండకూడదు. సో 100% డ్రాప్ అవుట్స్ లేకుండా ఎప్పటికీ ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనేసి నిర్దేశించడం జరిగిందంటే 2030 నాటికి. సో 2030 నాటికి విద్యార్థుల యొక్క డ్రాప్ అవుట్ సంఖ్య అనేది లేకుండా చూడాలి అనేసి కూడా నూతన జాతీయ విద్యా విధానం అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా గమనించినట్లయితే వెరీ ఇంపార్టెంట్. సో పాఠశాలలో విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్రం. ఇక్కడ అసలు ఏంటి, మనకి ఇంతకుముందు ఉన్నటువంటి విద్యా విధానం అనేది ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానం అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మనం కీలకంగా పరిశీలించినట్లయితే ఇక విద్యా విధానానికి సంబంధించి పూర్తిగా ఏ అంశాలు ఉన్నాయి, ఇక పాఠశాల విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్రాలకు సంబంధించి ఇప్పుడు మనం డీటెయిల్ గా చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటి, ప్రీవియస్ మనకి విద్యా విధానానికి సంబంధించి ఉండేటటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసినట్లయితే, అంటే ఇంతకుముందు మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి విద్యా విధానము 10+2+3 ఈ విద్యా విధానం అనేది ఉంది. ఓకేనా. మరి ప్రస్తుతం ఏ విద్యా విధానం వచ్చింది, 5+3+3+4 విద్యా విధానం అనేది రావడం జరిగింది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 5+3+3+4 విద్యా విధానం. మరి యొక్క పాఠ్య ప్రణాళిక అంటే ఇక్కడ ఏంటంటే విద్యా ప్రణాళికకు సంబంధించి, బోధనా శాస్త్రానికి సంబంధించి ఈ ప్రణాళికలో భాగంగా ఇక్కడ 4 ప్రాథమిక అంశాలుగా విభజించడం జరిగింది. మొదటిది ఏది అంటే పునాది దశగా, పునాది దశ 1, 2 వచ్చేసరికి సన్నాహ దశ, 3 మిడిల్ అంటే మధ్య దశ, 4 వచ్చేసరికి దశ, సన్నాహ దశ, మధ్య దశ మరియు మాధ్యమిక దశ. ఇలా 4 దశలుగా ఇక్కడ విభజించడం జరిగింది. ఇక్కడ పునాది దశ వచ్చేసరికి 3 నుంచి 8 సంవత్సరాలు, సన్నాహ దశ 8 నుంచి 11 సంవత్సరాలు, మధ్య దశ 11 నుంచి 14 సంవత్సరాలు మరియు మాధ్యమిక దశ 14 నుంచి 18 సంవత్సరాలు. మరి ఈ యొక్క దశలలో విద్యా విధానం అనేది ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ పునాది దశలో ప్రధానంగా ఏంటి అంటే అంగన్వాడీ, ప్రీ ప్రైమరీ 1 అండ్ ప్రీ ప్రైమరీ 2 అన్నాం కదా మనము. ఇక్కడ అంగన్వాడీ విద్యా విధానముతో పాటుగా 3 సంవత్సరాల వరకు కూడా ఇక్కడ అంగన్వాడీ విద్య అనేది అందుతుంది. మరి వాటికి అనుగుణంగా ఏం జరుగుతుందంటే 1 మరియు 2 తరగతుల వరకు కూడా ఇక్కడ విద్య అనేది అభ్యసించడం జరుగుతుంది. ఇక్కడ పునాది దశ. నెక్స్ట్ ఈ యొక్క పునాది దశ నుంచి పొందినటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉంటాయో, ఇక్కడ పునాది దశలో విద్య అంతా కూడా ఏ విధంగా జరుగుతుంది అంటే ఆటపాటలతో మరియు చిన్న చిన్న యాక్టివిటీస్, అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది. ఇక్కడ అంగన్వాడీ ప్రీ స్కూల్స్ ఉన్నాయి కదా, వీటిని ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం ప్రకారము క్లస్టర్ స్కూల్స్ లో వీటిని మెర్జ్ చేయబోతూ ఉన్నారు అనమాట. అంగన్వాడీ స్కూల్స్ ఏం చేస్తున్నారంటే ప్రాథమిక పాఠశాలలలో వీటిని అనుసంధానం చేస్తూ ఇక్కడ విద్యా విధానం అనేది ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ సన్నాహ దశ 8 నుంచి 11 సంవత్సరాల వయసులో ఇక్కడ ఏంటంటే మిగతా 3, 4, 5 తరగతులు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ కొన్ని ప్రాథమిక అంశాలలో ఏమైతే వాళ్ళు నేర్చుకున్నారో వాటికి అనుగుణంగా కొత్త పాఠ్య పుస్తకాల యొక్క రూపకల్పనలో భాగంగా, అంటే కొత్త పాఠ్య పుస్తకాల్లో ఉండేటటువంటి అంశాలను వాళ్ళు ఇక్కడ బేసిక్ లెర్నింగ్ నుంచి కొంచెం ఫండమెంటల్స్ నుంచి కొంచెం డెవలప్మెంట్ మెథడ్ లో ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సబ్జెక్టు వారీగా ఇక్కడ ఉపాధ్యాయులు అనే వాళ్ళు, ప్రాథమిక ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో బోధన చేసేటటువంటి ఉపాధ్యాయులు, విషయ నిపుణుల ద్వారా ఇక్కడ బోధన అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ సన్నాహ దశలో 3, 4, 5 తరగతులకి ఇక్కడ బోధించడం జరుగుతూ ఉంటుంది. మరి అయితే నెక్స్ట్ మధ్య దశకు వచ్చేసరికి 6, 7, 8 ఈ తరగతుల వారికి బోధనకు సంబంధించి విషయ విజ్ఞానం అనేది కొంచెం పెంపొందిస్తూ నైపుణ్యాలను నేర్పిస్తూ ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయ నైపుణ్యం కలిగినటువంటి ఉపాధ్యాయులను నియమించడము, వాళ్ళ ద్వారా ఇక్కడ విద్యార్థులకు ఈ సబ్జెక్ట్ను బోధించడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులలో ఆశించినటువంటి ఫలితాలు అనేటివి సాధించడం జరుగుతుంది. అంటే విషయాల పట్ల కావచ్చు లేదా ఆ సబ్జెక్టుల పట్ల వాళ్ళకి పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు మరియు వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలను నెరవేర్చుకునే విధంగా ఇక్కడ విద్యా విధానం అనేది
ఉంటుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ సబ్జెక్ట్ టీచర్లని ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది ఈ యొక్క విద్యా విధానం ఆధారంగానే. బాగా గమనించాలి. సబ్జెక్ట్ టీచర్లు అనే వాళ్ళు 6, 7, 8 తరగతులకి ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ విద్యను అభ్యసించడానికి, వాళ్ళకి మంచి నైపుణ్యాలను విద్యార్థులకు అందించడానికి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్లు ఉంటారనమాట. అంటే గణితం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, అంటే విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్, నెక్స్ట్ అదేవిధంగా సోషల్ స్టడీస్ అంటే సాంఘిక శాస్త్రం సంబంధించి కావచ్చు, భాషా శాస్త్రాలకు సంబంధించి కూడా కావచ్చు, అంటే లాంగ్వేజెస్ సంబంధించి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ టీచర్ల యొక్క నియామకం అనేది 6, 7, 8 తరగతిలో ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు ఎవరైతే ఆ యొక్క సబ్జెక్ట్ లో నిపుణులై ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళకి బోధన అనేది అందించడం జరుగుతుంది. ఎవరికంటే విద్యార్థులకి. నెక్స్ట్ మాధ్యమిక దశ 14 నుంచి 18 సంవత్సరాల వయసులో ఉండేటటువంటి వాళ్ళకి. ఇక మాధ్యమిక స్థాయి దశను మళ్ళీ 2 దశలుగా విభజించారు. ఒకటి 9, 10 తరగతులు మరియు 11, 12 తరగతులుగా ఇక్కడ 2 భాగాలుగా విభజించడం జరిగింది. మరి అయితే ఇక్కడ 9, 10 తరగతులు వారు కూడా మాధ్యమిక స్థాయిలో అత్యున్నతమైనటువంటి నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ యొక్క విద్యా విధానం అనేది ఉంటుంది. మరి అదే విధంగా ఇక 9, 10 తరగతుల విద్యార్థులు ఇక్కడ 10వ తరగతి మరియు 11, 12 తరగతులకి బోర్డు పరీక్షలు అనేవి ఖచ్చితంగా నిర్వహించడం జరుగుతుంది. బోర్డు పరీక్షలు ఉంటాయి. ఓకేనా. ఈ యొక్క బోర్డు పరీక్షలు అనేటివి నిర్వహించడం ద్వారా విద్యార్థులలో వాళ్ళు అనుకున్నటువంటి సామర్థ్యాలు చాలా సులభతరంగా వాళ్ళ యొక్క బోర్డు పరీక్షలు పాస్ అయ్యే విధంగా ఇక్కడ చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. మరి వీలైతే ఒక సంవత్సరంలోనే 2 సార్లు ఈ పరీక్షలు అనేటివి నిర్వహించే విధంగా, అంటే మొదటిగా మెయిన్ ఎగ్జామ్స్, మళ్ళీ సెకండ్ వచ్చేసరికి సప్లిమెంటరీ ఎగ్జామ్స్, ఆ 2 కూడా ఒకే ఇయర్ లో కండక్ట్ చేసే విధంగా కూడా ఇక విద్యా ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది. మరి అయితే ఇక సబ్జెక్ట్ టీచర్లకు సంబంధించి కావచ్చు, లేదా సన్నాహ దశలో ఇక కొత్త పాఠ్య పుస్తకాల యొక్క రూపకల్పన అనేది ఎవరు చేపట్టాలి ఏంటి అనేది చూస్తే, సో ఎన్సీఆర్టీ ద్వారా ఉండేటటువంటి పాఠ్య ప్రణాళిక అంటే పాఠ్యాంశాల ఆధారంగా అయినా బోధించవచ్చు, లేదా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి నూతన పాఠ్య పుస్తకాలు, అంటే ఇక్కడ 2021 నుంచి 22, తర్వాత 2022 నుంచి 23 వరకు, అంటే ఇక్కడ 2023 నుంచి 9వ తరగతి వరకు కూడా పూర్తి స్థాయిలో కొత్త సిలబస్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అంటే కంప్లీట్ 10th క్లాస్కి వచ్చేసరికి సిలబస్ అనేది మారిపోవడం జరుగుతుంది 2023 వచ్చేసరికి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే రాబోయేటటువంటి విద్యా విధానంలో మార్పులకు అనుగుణంగా ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకించి ఏంటి అంటే ఉపాధ్యాయులకు నియమించేటటువంటి నియామక ప్రక్రియలు ఏవైతే ఉంటాయో ఆ ప్రక్రియల్లో కూడా ఇక నూతన విద్యా విధానం ఆధారంగా నియామకాలు అయితే చేపట్టడం జరుగుతుంది అనేసి కూడా విద్యా విధానంలో ఇవ్వడం జరిగింది. ఓకేనా. మరి అయితే ఇక్కడ మనము ఈ యొక్క మాధ్యమిక స్థాయిలో 11 మరియు 12 తరగతులు, 10వ తరగతి, అంటే కొంతమంది విద్యార్థులు 10వ తరగతి తర్వాత కొన్ని సందర్భాలలో డ్రాప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. మరి అయితే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా తిరిగి ఏ దశలో ఉన్నా కూడా వాళ్ళు తిరిగి ఈ యొక్క 11, 12 తరగతుల్లో చేరే విధంగా కూడా ఇక్కడ ఈ యొక్క విద్యా చట్టంలో తీసుకురావడం జరిగింది. నూతన విద్యా చట్టంలో ఇక ఈ అంశాలన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయంటే పాఠ్యాంశాల రూపకల్పన, సిలబస్ తగ్గింపు, నెక్స్ట్ ప్రాథమిక స్థాయి అంటే భాషా ప్రావీణ్యం సాధించుట. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇక భాషా ప్రావీణ్యానికి సంబంధించి చెప్తాను, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. అయితే ముందుగా ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క స్టేజెస్ ఏవైతే ఉన్నాయో ఇక స్టేజెస్ కనుక పాఠ్యాంశాల రూపకల్పన అనేది ఎవరు చేపట్టాలి అంటే ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ, సో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ సంబంధించి వీళ్ళు రూపొందించినటువంటి పాఠ్యాంశాలు ఇక్కడ తెలుగు మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉండేటటువంటి పాఠ్యాంశాలను విద్యార్థులు చాలా సులభతరంగా అభ్యసించే విధంగా ఈ యొక్క నైపుణ్యాలు సాధించే విధంగా ఉండాలి అనేది కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. నెక్స్ట్ సిలబస్ తగ్గింపు, అంటే ఇక్కడ ఏంటంటే హెవీ సిలబస్ ఉండడం వల్ల పిల్లల్లో ఇక నైపుణ్యాలు పెంపొందించడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. సో అందుకనేసి ఉండేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో సబ్జెక్టుకి సంబంధించి ఆ సబ్జెక్ట్ కంటెంట్కి సంబంధించి మెయిన్ అంశాలు ఏమేమి ఉన్నాయి, మరి వర్ధమాన అంశాలను జోడిస్తూ అంటే పర్యావరణ విద్య కావచ్చు, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ అట్ ది సేమ్ టైం కంప్యూటర్ సంబంధించినటువంటి స్కిల్స్, ఓకేనా, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ యొక్క సిలబస్ లో కొత్తగా చేర్చి వర్ధమాన అంశాలను కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాళ్ళకి విద్యా బోధన సిలబస్ అనేది రూపొందించాలి, కంటెంట్ అనేది డెవలప్ చేయాలి అనేసి ఇక్కడ ఎన్సీఆర్టీ వాళ్ళు, ఎస్సీఆర్టీ అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా సంస్థలు లేదా పరిశోధనా సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, మరి అయితే ఇవన్నీ కూడా వేటి ఆధారంగా సిలబస్ రూపొందించడం జరుగుతుంది అంటే సో 2020-21 అంటే ఎన్సీఎఫ్ ఎస్సీ రూపొందించినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగా ఇక సిలబస్ అనేది రూపొందించడం జరుగుతుంది. అంటే నేషనల్
కరికులం ఫ్రేమ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, నేషనల్ కరికులం ఫ్రేమ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ 2020-21 ఈ యొక్క విద్యా విధానం ఆధారంగా ఇక పాఠ్యాంశాల రూపకల్పన అనేది జరుగుతూ ఉంటుంది. మరి అయితే ఇక్కడ భాషా ప్రావీణ్యానికి సంబంధించి మనం పరిశీలించినట్లయితే త్రిభాషా సూత్రం అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ లో ఉంటుంది. త్రిభాషా సూత్రము అంటే ప్రతి విద్యార్థికి కూడా 3 రకాలైనటువంటి భాషలని అభ్యసించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి అయితే ఇక్కడ ప్రాథమిక స్థాయిలో విద్య అంతా కూడా వాళ్ళ యొక్క మాతృభాషలోనే లేదా ఇంటి భాషలోనే జరగాలి అనేసి కూడా నూతన విద్యా విధానం చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ 5వ తరగతి వరకు కూడా ఖచ్చితంగా 5వ తరగతి వరకు కుదిరితే 8వ తరగతి వరకు కూడా ప్రైమరీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ లోనే ఇక్కడ విద్య అనేది అభ్యసించాలి. మరి సెకండరీ లెవెల్కి వచ్చేసరికి నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏముంటుంది అంటే ప్రాథమికంగా మాతృభాషలో బోధన అనేది ఉంటుంది, మరి ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ సబ్జెక్ట్ గా ఉంటుంది. మరి వాటితో పాటుగా ఇతర అంతర్జాతీయ భాషలను కూడా అభ్యసించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే మనకు భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో భారత రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు అనేటివి ఎన్ని షెడ్యూల్లో ఉన్నాయంటే 8వ షెడ్యూల్లో. మొత్తం భారత రాజ్యాంగం ఎన్ని భాషలు గుర్తించిందంటే 22 భాషలని గుర్తించడం జరిగింది. సో ఇక్కడ ఇక భాషలకు సంబంధించి 8వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా వివిధ ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ యొక్క మాతృభాషలో ఉండేటటువంటి అంశాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఉండేటటువంటి భాషలను కూడా విద్యార్థులు అభ్యసించే విధంగా ఇక విద్యా విధానం అనేది రూపొందించడం జరుగుతూ ఉంది అనేది చెప్పడం జరిగింది. మరి అయితే ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో విద్యార్థులు ఈ యొక్క విద్యను అభ్యసించేటప్పుడు 6, 7, 8 తరగతులు అంటే ఇక్కడ 6 నుంచి 12 తరగతులకు విద్యార్థులు ఏదైనా వాళ్ళ యొక్క ప్రాచీన సాహిత్యానికి సంబంధించి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే తమిళ సాహిత్యం కావచ్చు, తెలుగు సాహిత్యం కావచ్చు, కన్నడ సాహిత్యం కావచ్చు, ఒడియా వంటి భాషలలో ఉండేటటువంటి వాళ్ళ ఆధునికమైనటువంటి సాహిత్యం పైన ఉండేటటువంటి అంశాలపైన కూడా ఇక్కడ 6వ తరగతి నుంచి 12వ తరగతి లోపల విద్యార్థులు సాంకేతిక విజ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని ఈ యొక్క సాహిత్యాన్ని కూడా వీళ్ళు అభ్యసించవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. మరి అయితే వీటితో పాటు ఇక్కడ మాధ్యమిక స్థాయిలో అంటే ఇక్కడ 6, 12 తరగతుల మధ్యలో ఇక్కడ 6, 7, 8 తరగతులు ఈ యొక్క స్థాయిలో ఉండేటప్పుడు ఇక్కడ మాధ్యమిక స్థాయిలో ప్రత్యేకించి కోడింగ్ విధానం అంటే ఇక్కడ కోడింగ్ రకం అంటే కోడింగ్ కూడా ఒక రకమైనటువంటి సబ్జెక్ట్ గా ఇక్కడ చేరుస్తూ అక్కడ దాన్ని కూడా విద్యార్థులు అభ్యసించి నైపుణ్యాలు పెంపొందించుకునే విధంగా ఇక విద్యా విధానం అనేది రూపొందించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇది ప్రధానంగా మనకి ఏంటి అంటే విద్యా ప్రణాళిక లేదా బోధనా శాస్త్రానికి సంబంధించి ఎన్ని దశలుగా విభజించడం జరిగింది, ఆ యొక్క దశలలో ఏ అంశాలు ఉన్నాయి, మరి 5+3+3+4 విద్యా విధానం అనేది ఏ స్టేజ్ లో ఎలా ఉంటుంది, మరి వీటికి సంబంధించి పాఠ్య ప్రణాళికల యొక్క రూపకల్పన అనేది ఎవరు చేస్తారు, ఇక పాఠ్య ప్రణాళికల ఆధారంగా నూతన సిలబస్ లో వివిధ రకాలైనటువంటి నైపుణ్యాలను విద్యార్థులు ఏ విధంగా పెంపొందించుకోవాలి వంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రధానంగా మనం చర్చించడం జరిగింది అనమాట. ఓకేనా, ఇది పాఠశాల విద్య ప్రణాళిక మరియు బోధనా శాస్త్రానికి సంబంధించి. అక్కడ ప్రధానంగా ఏమి బోధనా శాస్త్రాలలో మెథడాలజీ, టీచింగ్ మెథడాలజీకి సంబంధించి కావచ్చు, స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, డిఫరెంట్ అప్డేటెడ్ వెర్షన్ లో ఉండేటువంటి ఆ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ సంబంధించి ఆ టాపిక్స్ సంబంధించి రిలేటెడ్ గా ఏ అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా నూతన విద్యా విధానం ద్వారా విద్యార్థులు బాగా సులభతరంగా అభ్యసించే విధంగా ఇక పాఠ్య ప్రణాళిక మరియు నూతన విద్యా విధానం అనేది రూపొందించడం జరుగుతూ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో విద్యా ప్రణాళిక బోధనా శాస్త్రాన్ని ఎన్ని దశలుగా విభజించడం జరిగిందంటే 4 దశలుగా విభజించడం జరిగింది. అది 5+3+3+4 విద్యా విధానం. మరి ప్రాచీన విద్యా విధానం అనేది 10+2+3 ఉంది. ఇక్కడ నూతన విద్యా విధానంలో కూడా త్రిభాషా సూత్రం అనేది అమలులో ఉంటుంది. ఓకేనా, మాతృభాషలో బోధన అనేది జరుగుతుంది, మరి ఇతర భాషలను కూడా వీళ్ళు అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క భాషలతో పాటుగా అంతర్జాతీయ భాషలు అయినటువంటి ఇంగ్లీషు, ఫ్రెంచ్ కావచ్చు, జర్మన్ కావచ్చు, రష్యన్ కావచ్చు, అండ్ స్పానిష్ కావచ్చు, థై కావచ్చు, ఇటువంటి లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా విద్యార్థులు అవసరమైతే వాళ్ళు నేర్చుకునే విధంగా ఈ యొక్క లెవెల్లో ఈ యొక్క స్థాయిలో విద్యార్థులకు ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళ ఆప్షనల్ అనమాట ఇది. సో వాళ్ళు నేర్చుకోవచ్చు, అది వాళ్ళ ఇంట్రెస్ట్. బట్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అది కూడా అక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి మనం చూసినట్లయితే ప్రధానంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రవేశాలన్నింటినీ కూడా జరపడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి కొన్ని విభాగాలకు సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది, యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ సంబంధించి. మరి అయితే ఇక్కడ నూతన విద్యా విధానం ఏం చెప్తుందంటే ఇక మీద వివిధ రకాలైనటువంటి విశ్వవిద్యాలయాలు, అన్ని విశ్వవిద్యాలయాలు కలిసి ఇక్కడ పరీక్షను ఉమ్మడిగా నిర్వహించేటటువంటి సంస్థ ఏది అంటే NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటటువంటి సంస్థ ద్వారా ఇక విశ్వవిద్యాలయాల ప్రవేశాలకు సంబంధించి
ఈ యొక్క ప్రవేశ పరీక్షలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది అనేసి కూడా నూతన జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. ఇది మనకి పాఠశాల విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్రానికి సంబంధించిన అంశాలు. మిగతా ఉపాధ్యాయుల అభ్యసనం అనేది ఏ విధంగా ఉంటుంది, సమ్మిళిత విద్య అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ స్కూల్స్ సంబంధించి వనరుల పంపిణీ ఏ విధంగా ఉంటుంది, మరియు ప్రాథమికంగా విద్యార్థుల యొక్క ప్రామాణికాలు మరియు గుర్తింపుకు సంబంధించినటువంటి అంశాలను కూడా నెక్స్ట్ తదుపరి క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా ఎక్కువ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే.